అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, మరి వినాయక చవితి అయితే పండుగ అయితే దగ్గరికి వస్తుంది. మరి దాని సందర్భంగా వినాయక్తి నవరాత్రి ఏవైతే ఉత్సవాలు ఉంటాయో వాటినైతే మరి తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా అయితే ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. మరి దానికి సంబంధించి కూడా మరి ఎట్లా చేసుకోవాలి పండుగను, ఏంటి, ఎట్లా నిబంధనలు పాటించాలి, మరి ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేసుకోవాలి, మండపాలను ఏర్పాటు చేసుకుని ఎట్లా పర్యవేక్షించాలి, సో నిమజ్జనం ఎట్లా చేయాలి, సో ఇవన్నీ కూడా మరి కొన్ని పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూద్దాం. మరి ఎట్లా అప్లికేషన్స్ పెట్టుకోవాలి, మండపాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, ఏర్పాటు చేసినా ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, సో వీటన్నిటి విషయాల గురించి అయితే క్లుప్తంగా చేసుకుందాం. మరి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి నిమజ్జన కార్యక్రమాలు ఎట్లా చేయాలి, మరి ఏదైతే మండపాలు ఉంటాయో వాటిని ఎవరు ఏర్పాటు చేయాలి. మరి రీసెంట్గా చూసుకుంటే హైదరాబాద్లో మరి ఒక భారీ విగ్రహాన్ని అయితే మరి వినాయకుని విగ్రహాన్ని తరలిస్తుండగా మరి ట్రాక్టర్కు కరెంటు వైరు తగిలి మరి షాక్ కొట్టి అయితే దాదాపు 4 అయితే చనిపోవడం జరిగింది. సో ఇలాంటి ఘటనలు అయితే ప్రతిసారి అయితే ఎక్కడో ఒక దగ్గర అయితే జరుగుతూ ఉంటాయి. మరి అలాంటివి జరగకుండా మరి ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, మరి ఇవన్నీ చర్యలు కూడా చేపట్టి మనకైతే రూల్స్ అయితే చెప్పడం జరిగింది. సో వాటిని పాటిస్తూ మరి పండుగనైతే మనం సంతోషంగా అయితే జరుపుకోవాలి. ఎందుకంటే మరి ఇది సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ, ఒక చిన్న ప్రమాదమైనా కానీ చాలా ఇబ్బందులు అయితే ఉండాల్సి వస్తుంది. సో అందుకే ప్రభుత్వం అయితే కొన్ని అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టింది. సో వాటిన్నిటి గురించి అయితే ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఇక ముందుగా నిబంధనలు అయితే చూద్దాం. ఫస్ట్ ముందు విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి నిబంధనలు ఏమేమైతే ఉన్నాయో ఒకసారి అయితే గమనిద్దాం. ముందుగా అయితే పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం వినాయకుని ఎక్కడైతే పెడుతున్నామో, అంటే ఏ ప్లేస్లో అయితే ఏర్పాటు చేస్తున్నామో దానికి సంబంధించిన స్థానిక పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడైతే పర్మిషన్ తీసుకోవాలన్నమాట ఆన్లైన్లో. సో ఆన్లైన్లో మీకు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ కావచ్చు, మీ సేవ సెంటర్ కావచ్చు, ఇక్కడికి వెళ్తే మాత్రం వాళ్ళైతే ఆన్లైన్లో పర్మిషన్ అయితే ఇచ్చేస్తారు. ఖచ్చితంగా ఇదైతే నమోదు చేసుకోవాలి. ఎందుకంటే మరి వినాయక సంబంధించి పోలీసులు కూడా ఖచ్చితంగా చెప్పారు, మరి పర్మిషన్ తీసుకోవాలని అయితే ఖచ్చితంగా చెప్పారు. సో నిర్వాహకులు ఎవరైతే ఉంటారో మరి ఖచ్చితంగా పర్మిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక రెండోది చూసుకుంటే విద్యుత్ డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, అధికారుల పర్మిషన్. మరి అంటే ఇప్పుడు మండపం ఏర్పాటు చేసుకున్న తర్వాత దానికైతే కరెంటు కావాల్సి ఉంటుంది. సో ఆ కరెంటు కోసం అయితే మరి డీడీ అయితే కట్టాల్సి ఉంటుంది. విద్యుత్ అధికారులు ఎవరైతే ఉంటారో మళ్ళీ అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే పర్మిషన్ తీసుకోవాలి. మనం మండపం కోసం వైర్ తీసుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన పర్మిషన్ కూడా తీసుకోవాలి. అయితే రీసెంట్గా తెలిసింది ఏంటంటే మరి ఏవైతే మండపాలు ఏర్పాటు చేస్తారో వాటికైతే ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పేసి కూడా మరి విద్యుత్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరి దానికి గాను ముందుగా పర్మిషన్ అయితే తీసుకోవాలి, అంటే అప్లికేషన్ పెట్టుకోవాలి. మండపాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాము ఏంటి అనేది దాని గురించి కూడా మొత్తం సమాచారం వాళ్ళకి ఇస్తే మరి అక్కడ ఉచిత విద్యుత్ అయితే మీకు అధికారులు అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా మూడవది ఏంటంటే ఇంకా రోడ్ అయితే బ్లాక్ చేయవద్దు. అంటే మండపాలు ఎక్కడైతే రోడ్స్ ఉంటాయో మరి దాన్ని అయితే బ్లాక్ చేయొద్దు. మరి వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సో ఏదైతే వెహికల్స్ ఉంటాయో వెహికల్కి వెళ్ళడానికి అయితే మరి అక్కడ దారి అయితే ఉంచాల్సి ఉంటుంది. మరి ఒక పక్కకైతే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మరి తిరిగే వాళ్ళకైతే ఇబ్బంది కలిగించొద్దు అని చెప్పేసి మనకు కూడా ఒక నిబంధన అయితే ఉంది. ఇక డీజేకి అయితే అనుమతులు లేవు. రాత్రి 10 గంటల తర్వాత స్పీకర్లు పెట్టడానికి అయితే వీల్లేదు. ఇక ప్రతిసారి మనమైతే చెప్తానే ఉంటాం, పోలీసులు కూడా చెప్తూనే ఉంటారు, డీజేలకు అయితే అనుమతి లేదు, ఎలాంటి అనుమతి అయితే లేదని చెప్పేసి పోలీసులు అయితే చెప్పేశారు. ఆల్రెడీ ముందస్తుగా ప్రకటించేశారు వాళ్ళు, ఖచ్చితంగా డీజేలు పెట్టొద్దు, డీజేలు పెడితే మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుంటాం. నిమజ్జనం టైంలో కావచ్చు, మరి ముందు కావచ్చు, లేదంటే మండపాల దగ్గర కావచ్చు, డీజే పెద్ద పెద్ద సౌండ్లో వచ్చి మాత్రం ఏర్పాటు చేయొద్దు అనేది చెప్తున్నాను. మరి ఇంకోటి ఏంటంటే మరి రాత్రి 10 గంటల తర్వాత అయితే మరి సౌండ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే ఆన్ చేయకూడదు. మరి ఆన్ చేస్తే మరి రాత్రి 10 గంటల తర్వాత అందరూ నిద్రపోయే టైం కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి 10 గంటల తర్వాత అయితే అనుమతి లేదు మరి దానికి. ఇక సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేసుకోవాలి. సో మండపం దగ్గర మరి సీసీ కెమెరాస్ అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మరి అక్కడ కొన్ని హుండీలు ఏర్పాటు చేస్తారు, మరి దానికి సంబంధించి కూడా దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేసుకోవాలనే నిబంధన కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక వాహనాల పార్కింగ్ అయితే ఏర్పాటు చేసుకోవాలంటే భక్తులు ఎవరైతే ఉంటారో మరి కార్ల మీద వస్తారు, పక్క నుంచి కూడా వస్తారు, మరి చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే మనకు ఖైరతాబాద్ పెద్ద గణేశుడు అయితే ఉంటారు, మరి రాష్ట్రంలోనే పెద్ద గణేశుడు బాలాపూర్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు. సో ఇలాంటి పెద్ద పెద్ద వాటి దగ్గర అయితే మరి ఎవరైతే సందర్శకులు వస్తారో, భక్తులు అయితే సందర్శించడానికి, దేవుని దర్శించుకోవడానికి అయితే వస్తారు, మరి వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా కార్ల కోసం కావచ్చు, బైక్ల కోసం కావచ్చు పార్కింగ్ అయితే ఏర్పాటు చేసుకోవాలని అయితే నిబంధన అయితే ఉంది.
సో ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గరే నిమజ్జనం చేయాలి. అంటే ప్రభుత్వం ఎక్కడైతే నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తారో మరి అక్కడైతేనే నిమజ్జనం చేయాలి. మరి ఎక్కడ పడితే అక్కడ చేస్తే మరి తర్వాత ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నిమజ్జనం చేస్తే అక్కడ సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తారన్నమాట. ముందస్తు చర్యలు అయితే తీసుకొని పోలీసులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, అక్కడైతే చర్యలు నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు కాబట్టి అక్కడే చేసుకోవాలని అయితే చెప్తా ఉన్నారు ఇంకా వాళ్ళు. ఇక పర్మిషన్ లెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ప్రదర్శించాల్సి ఉంటుంది. ఏదైతే మనకు మరి అనుమతి కోసం పర్మిషన్ కోసం అయితే మన పోలీస్ స్టేషన్ నుంచి ఒక అనుమతి పత్రం అయితే ఇస్తారు. మరి దాన్ని అయితే మరి మండపంలో అయితే ప్రదర్శించాలి. సో ఎవరు వచ్చినా కనిపించే విధంగా అయితే దాన్ని ప్రదర్శించాలని చెప్పేసి ఒక నిబంధన కూడా చూసుకోవచ్చు. ఇక శుభ్రత పాటించాలి. అంటే మనం ఇప్పుడు అన్నదానం చేస్తూ ఉంటాం మండపం దగ్గర, లేదంటే ప్రసాదాలు కావచ్చు, ఇంకా ఇతరత్రవి కావచ్చు. సో వాటి అన్నిటి కూడా శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే అక్కడికి చిన్న పిల్లలు వస్తూ ఉంటారు, మరి పెద్దవాళ్ళు వస్తుంటారు, ప్రతి ఒక్కరు వస్తారు కాబట్టి అక్కడ శుభ్రత అయితే పాటించాల్సి ఉంటుంది. ఇక సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ నిబంధనలు అయితే పాటించాలి. ఎందుకంటే మరి ఇప్పుడు మండపం దగ్గర మరి ఏదైతే అగ్నిమాపక ఏమన్నా ఇన్సిడెంట్లు కాకుండా మరి అక్కడ వైర్లు ఉంటాయి, మరి అవి ఉంటాయి కాబట్టి ఇన్సిడెంట్స్ కాకుండా సేఫ్టీ ఏవైతే నిబంధనలు ఉంటాయో వాటిని కూడా పాటించాలని నిబంధన కూడా ఒకటి ఉంది. ఇక వర్షాలను దృష్టిలో పెట్టుకొని అయితే మండపాలను అయితే ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి మరి ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో మరి అక్కడైతే ఏర్పాటు చేసుకోవద్దు. మరి వరదలు కొద్దిగా నీళ్ళు ఎక్కువగా ప్రాంతాల్లో ఉన్నైతే వేసుకోవద్దు. ఎందుకంటే వర్షం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా మరి మండపాలు అయితే ఏర్పాటు చేసుకోవాలనే నిబంధన అయితే ఉంది. ఇక కమిటీ సభ్యుల వివరాలు, అంటే ఎవరైతే నిర్వాహకులు ఉంటారో మరి కమిటీకి సంబంధించిన నిర్వాహకులు ఉంటారు కదా, వాళ్ళ వివరాలు అయితే మొత్తం కూడా అక్కడ ఒక బుక్ ఏర్పాటు చేసి మరి దాంట్లో అయితే అందరి నేమ్స్ అయితే పొందుపరచాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో, సో వైస్ ప్రెసిడెంట్, ఇట్లా కమిటీ ఉంటుంది కదా, సో ఆ కమిటీ మెంబర్స్ మొత్తం కూడా వివరాలు అయితే అక్కడ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. సో ఇంకా జాగ్రత్తలు, సో ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మండపం దగ్గర ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని చూస్తే ఇంకా అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఏవైతే మరి అగ్ని ప్రమాదాలు ఉంటాయి కదా, మరి ఇప్పుడు దేవుడు అన్నప్పుడు మన దగ్గర అక్కడ ఏమంటారు దీపం పెడతా ఉంటాము, సో ఇంకా ఇతరితర అవి హారతి ఇస్తూ ఉంటాము, ఇవన్నీ సంబంధించిన కూడా అక్కడ అగ్ని ప్రమాదాలు అయితే సంభవించకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలనే నిబంధన ఒకటి ఉంది. ఇక విద్యుత్ వైర్ల పట్ల జాగ్రత్తలు అయితే వహించాలి. ఎందుకంటే మరి ఈ మధ్య చూసుకుంటే ఎక్కువ మరి వినాయక చవితి వచ్చిన సందర్భంగా కూడా చాలామంది అయితే మరి పైన వైర్లు తగిలి షాక్ కొట్టి అయితే చాలామంది అయితే మరణిస్తున్న వార్తలు అయితే మనం చూసినాం. దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏవైతే వైర్లు ఉంటాయో అవి ముఖ్యంగా చిన్నపిల్లలకు అందే విధంగా ఉండవద్దు. అంటే మనిషికి ఎవరికైనా సరే, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా అందకుట్ట కొద్దిగా పై ఎత్తులను అయితే ఉండాల్సి ఉంటుంది. మరి దానికి సంబంధించి ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి. ఇక స్థానికులు సత్ప్రవర్తన కలిగి ఉన్న వారిని అయితే వాలంటీర్లుగా నియమించుకోవాలి. అంటే ఇప్పుడు మండపం ఏర్పాటు చేసిన తర్వాత మరి ఎక్కడోళ్ళు అక్కడ పోతే మరి చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి అక్కడ కొందరైతే వాలంటీర్లు ఉంటారు కదా, మరి వాలంటీర్లను అయితే పెట్టుకొని వాళ్ళనైతే నిరంతరం దాన్ని పర్యవేక్షించాలి, చూడాలన్నమాట. అవసరమైతే రాత్రిపూట కూడా వాళ్ళని అక్కడనే ఉంచేటట్టు చూడాలి. ఎందుకంటే మరి అందులో కొన్ని జాగాలలో హుండీ ఏర్పాటు చేస్తారు. సో అందులో భక్తులు కావచ్చు వాళ్ళందరూ కానుకలు వేస్తూ ఉంటారు కాబట్టి మరి అలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నైట్ పూట కూడా మరి ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో మరి వాళ్ళైతే మరి అక్కడ ఉండేటట్టు అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వాలంటీర్లకు ఐడి కార్డులు రాత్రిపూట ఉండేటట్టు అయితే చూసుకోవాలి. మరి ఎవరైతే వాలంటీర్లుగా నియమిస్తారో వాళ్ళకైతే ఐడి కార్డులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ ఐడి కార్డులు అయితే చూపించాల్సి ఉంటుంది ఎవరు వచ్చినా కానీ. సో అట్లాగే వాళ్ళు రాత్రిపూట కూడా అక్కడే ఉండే విధంగా అయితే వాళ్ళకైతే ఏర్పాటు చేయాలి. ఇక తనిఖీ చేసిన తర్వాతే భక్తులను లోపలికి అయితే అనుమతించాలి. సో ఏదైతే మండపం ఉంటుందో మరి లోపలికి వెళ్ళడానికి వచ్చే భక్తులను అయితే మరి తనిఖీ చేయాల్సి ఉంటుంది. మరి తనిఖీ చేసిన తర్వాతనే వాళ్ళైతే లోపలికి అయితే అనుమతించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక నిర్వాహకులకు సూచనలు. సో మండపాన్ని ఎవరైతే ఏర్పాటు చేస్తారో మరి విగ్రహాలను గణేష్ ఉత్సవాలను ఎవరైతే ఏర్పాటు చేస్తారో నిర్వాహకులు ఉంటారో సో వాళ్ళు ఎలాంటి సూచనలు వాళ్ళకు ఎలాంటి సూచనలు అని చెప్పేసి మనకు కూడా కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. విద్యుత్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మరి మనం ప్రతిసారి కూడా మనకు తెలిసిన విషయమే. సో విద్యుత్ వైర్లు ఏవైతే ఉంటాయో వాటి చాలా ప్రమాదకరం కాబట్టి వాటి పట్ల అయితే ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. వాటికి మనిషికి తగలకుండా చాలా హైట్లో అయితే ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లలకు పెద్దలకు తగలకుండా అయితే చూసుకోవాలని చెప్పేసి కూడా మరి నిర్వాహకులు అయితే ఖచ్చితంగా ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక మండపాల వద్ద టపాకాయలు సామాగ్రి ఉంచొద్దు. సో మరి ఏదైతే మండపం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనమైతే బాంబులు వేలుస్తూ ఉంటాం, టపాకాయలు ఇవన్నీ వేలుస్తూ ఉంటాం కాబట్టి అవి మండపం దగ్గర అయితే ఉండకుండా అయితే చూసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు వాటి వల్లనే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వాటిని కూడా కొంచెం దూరం పెట్టాలని చెప్పేసి వాళ్ళకు ఒక సూచన.
సో ఇక జనరేటర్ ఇంధనం మండపం వద్ద ఉంచరాదు. అంటే మనం జనరేటర్ కూడా ఉంటుంది కదా, అప్పుడప్పుడు కరెంటు పోతే మరి జనరేటర్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాము. దానికి సంబంధించి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉంటుంది కదా, మరి అది కూడా కొంచెం దూరం అయితే పెట్టాలి. వాటి వల్ల కూడా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని అయితే దూరంగా ఉంచాల్సి ఉంటుంది. ఇంకా అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వస్తువుల మండపంలో ఉంచొద్దు. అంటే సరే అవే ఇప్పుడు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, లేదంటే ఇంకా ఇతరత్ర బాంబులు కావచ్చు, టపాకాయలు, సో ఇవన్నీ కూడా అగ్ని ప్రమాదానికి కారణమవుతాయి కాబట్టి వీటిని అయితే దూరంగా పెట్టాలని చెప్పేసి కమిటీ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక స్పీకర్లు నిర్ణీత డెసిబిల్స్ వరకే వాడాలని చెప్పేసి ఇంకో నిబంధన. ఏదైతే ముఖ్యంగా మరి గవర్నమెంట్ ఏదైతే నిర్దేశించిందో, అంటే సౌండ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటిని మరి ఇంత పరిమితి కంటే ఎక్కువ వాడొద్దని చెప్పేసి అయితే మనకైతే రూల్స్ అండ్ అవైతే ఉంటాయి. మరి దాని అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మరి దానికంటే ఎక్కువగా సౌండ్ పెడితే మాత్రం ఎవరైతే మరి కొద్దిగా అనారోగ్యంతో సమస్యలతో ఉన్నారో వాళ్ళకైతే ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, సో వాళ్ళకి ఎక్కువ అయితే ఇబ్బందులు అయితే తలెత్తా ఉంటాయి. సో ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఇంతకంటే డెసిబిల్స్ ఉంటాయి, అంటే సౌండ్స్ని డెసిబిల్స్తో కొలుస్తారు కాబట్టి దానికంటే ఎక్కువగా ఉంటే మాత్రం అక్కడ పెట్టొద్దని చెప్పేసి కూడా అదొక నిబంధన అయితే ఉంది ఖచ్చితంగా. ఆసుపత్రులు, విద్యాలయాలకు సౌండ్ స్పీకర్లు అయితే పెట్టకూడదు. అంటే ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో, మరి స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, వీటన్నిటి పక్కన కూడా మరి సౌండ్స్ అయితే ఎక్కువగా పెట్టకూడదు. ఎందుకంటే అక్కడ పేషెంట్స్ ఉంటారు, అదేవిధంగా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా డిస్టర్బెన్స్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ కొద్దిగా సౌండ్ తగ్గించాలనేది ఇంకొక పాయింట్ ఇక్కడ. ఇక నిమజ్జనం కోసం కేటాయించిన రూట్లలో వెళ్ళాలి. సో నిమజ్జనం కోసం ఎక్కడైతే నిమజ్జనం చేస్తామో పోలీసులు అయితే ముందస్తుగా పలానా విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి, పలానా విగ్రహాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలని ముందే చెప్తారనమాట. సో ఆ రూట్లోనే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మరి ట్రాఫిక్ అయితే క్లియర్గా ఉంటుంది. మరి వేరే దగ్గర నుంచి తీసుకెళ్తే మాత్రం అక్కడ పోలీసులు ఏర్పాట్లు చేసి ఉండరు కాబట్టి అక్కడ చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో ముందుగా ఎవరైతే పోలీసులు నిమజ్జనం కోసం రూట్ ఏర్పాటు చేస్తారో మరి అక్కడి నుంచే అయితే వెళ్ళాల్సి ఉంటుందని ఇక్కడ మరి ఇంకో పాయింట్. ఇక విగ్రహాల తరలింపుల్లో జాగ్రత్తలు ఎలాంటి తీసుకోవాలంటే మనం విగ్రహం కొనే దగ్గర నుంచి తర్వాత నిమజ్జనం చేసే వరకు కూడా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనం ఒకసారి చూద్దాం. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో అయితే తరలించొద్దు. అంటే ఎక్కువగా పీక్ ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉన్న టైంలో అయితే తీసుకెళ్ళొద్దు. తక్కువ టైంలో ఉన్నప్పుడు తీసుకెళ్ళాలి. ఎందుకంటే భారీ విగ్రహాలు ఉంటాయి, ఒక్కొక్కసారి మరి స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది, మరి వెనుక వచ్చే వాహనాలకైతే ఇబ్బంది ఉంటుంది కాబట్టి మరి ఎక్కువగా రద్దీ లేని సమయంలో అయితే తీసుకెళ్లాలని చెప్పేసి ఒక పాయింట్ చూసుకోవచ్చు. మరి ఇంకోటి చూసుకుంటే మరి విగ్రహం ఎత్తును బట్టి ముందుగానే రూట్ని అయితే ఎంచుకోవాలి. అంటే మనం ఏదైతే విగ్రహాలు కొన్ని చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట, పెద్దగా ఉంటే మరి కింద వైర్లు దాగుతూ ఉంటాయి, మరి లేదంటే ఇంకా ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటున్నాం మెట్రో ఉంటుంది, ఎక్కడైనా మెట్రో వెళ్ళాల్సి ఉంటుంది. సో దాన్ని ముందుగా అంచనా వేసుకొని మన విగ్రహం అయితే ఎంత ఎత్తుందో మరి ఎక్కడి నుంచి వెళ్ళాలనేది ముందుగా డిసైడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా గమనించాలి. ఇంకా నిపుణులైన డ్రైవర్లను అయితే నియమించుకోవాలి. సో డ్రైవింగ్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళనే నియమించుకోవాలి. ఎందుకంటే చాలా స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది, చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఒక ఫ్లైఓవర్ కింద వెళ్తుంటే మరి విగ్రహం అనేది దానికి తాకుతుందా లేదా అని చూసుకొని జాగ్రత్తగా నడిపే డ్రైవర్లను అయితే నియమించుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మనకు ఒక నిబంధన ఉంది ఇక్కడ. ఇక చిన్న వాహనాల్లో పెద్ద విగ్రహాలను అయితే తరలించవచ్చు. అంటే మరి ఏదైతే చిన్న వాహనం ఉంటుందో దాంట్లో పెద్ద భారీ స్థాయిలో విగ్రహాలు ఉంటాయి కదా, చాలా విగ్రహాలు, సో వాటిలో అయితే తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే మరి తీసుకెళ్తే మరి ఇక్కడ వెహికల్ ఏదైతే ఉంటుందో దానికి ప్రమాదం అని చెప్పుకోవచ్చు, మరి దానికి ఏమన్నా జరగకూడదు జరిగితే దానికి విగ్రహానికి కూడా ప్రమాదం అని చెప్పవచ్చు. అందుకని మరి ఏదైతే విగ్రహాన్ని సైజు బట్టి మరి ఎక్కువ మొత్తంలో ఒకవేళ భారీ విగ్రహం అని ఏర్పాటు చేశాను కనుక ఈ వెహికల్ కూడా పెద్దదే తీసుకోవాలని చెప్పేసి మనకు ఒకటి నిబంధన అయితే కనిపిస్తూ ఉంది. ఇక విద్యుత్ వైర్ల విషయంలో భారీ విగ్రహాలకైతే క్రేన్లు అయితే ఏర్పాటు చేయాలి. సో మనకి పెద్ద విగ్రహాలు ఉంటాయి కదా, వాటిని తరలిస్తేప్పుడు మరి మనుషులకైతే ఇబ్బంది అవుతుంది దాన్ని తీసుకెళ్ళడానికి. మరి ఏవైతే క్రేన్స్ ఉంటాయో క్రేన్స్ అయితే వాడాలి. మరి క్రేన్స్ తీసుకెళ్ళి మరి విగ్రహాన్ని అయితే సో ఆ వెహికల్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఆ వెహికల్ అందులో పెట్టిన తర్వాత ఇంకా అదే తీసుకెళ్తుంది. సో ఏవైతే పెద్ద విగ్రహాలు ఉంటాయో వాటిని తీసుకెళ్ళడానికి క్రేన్లను అయితే ఉపయోగించాలని చెప్పేసి మనకి ఇక్కడ ఒక జాగ్రత్త అయితే చెప్పుకోవచ్చు. సో ఇవన్నమాట. ఇక మనం ఏవైతే వినాయకునికి సంబంధించి వినాయక చవితి నవరాత్రోత్సవాలకు సంబంధించి కూడా మొత్తం కూడా ఎట్లా తీసుకెళ్ళాలి, ఏంటి పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి అని కూడా అన్ని డీటెయిల్స్. సో మొత్తం తెలుగు రాష్ట్రాలందరూ దేశ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా అయితే గడుపుకోవాలని చెప్పేసి కోరుకుందాం. మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ఎవరైతే కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇంకా అన్ని పర్యవేక్షించి మరి ఈ పండుగనైతే చాలా హ్యాపీగా చాలా సంతోషంగా జరుపుకోవాలని అయితే కోరుకుందాం ఇంకా.